అంటే బాబా యాక్టివిటీలో బాబా భక్తులు ఉండవలసిన యాటిట్యూడ్ ఏంటి, అదేవిధంగా బాబా యాక్టివిటీలో ఎసెన్స్ ఏంటి సార్? ఇంట్లోనే ఉండేది బాబా పట్ల మనకు ఉండే ప్రేమ. ఈ యాక్టివిటీ అంతా కూడా మన ప్రేమను వ్యక్తీకరించుకునే వ్యక్తరూపం మాత్రం. ప్రేమను వ్యక్తీకరించుకునే కొద్ది పెరుగుతుంది. అది పెరగడానికి కోసమే అంతకు మించి వేరే పరమాత్మ అంటే బ్లడ్ డొనేషన్స్, క్యాంప్స్, వీటిలో సేవాభావం అక్కడ కూడా ఉండేటప్పుడు ఏంటంటే ప్రేమ ఆ వ్యక్తీకరించిన రూపాలు 10 మందికి ఉపయోగపడే పనులు మంచిది. బ్లడ్ డొనేషన్ కోసంగా చేయడం ఉపయోగం. సేవాభావంగా చేసేదానికి బాబా చేయొచ్చు. సేవాభావమే గమ్యంగా కలిగినటువంటి వాళ్ళు చేస్తారు. తప్పని నేను చెప్పటం. బాబా యాక్టివిటీ అన్నా కనుక చెప్తున్నాను. బాబా యాక్టివిటీ వేరే, దీని యాక్టివిటీ, దాని యొక్క గమ్యం వేరే, దీని యొక్క గమ్యం వేరే. అంటే కొంతమంది మామూలుగా బాబా గురించి తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఏదో సోషల్ యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళపై వాళ్ళు చేస్తుంటారు. మనం బాబా మన యొక్క గమ్యం ఏమిటంటే బాబాకి దగ్గరగా ఉంటుంది. ఏదో ఒక 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 మిష ఆ మిష ఎటా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడేటట్టు కూడా ఉంటే మంచిది. అలా చేసుకుంటూ మనలో ఉండేటువంటి బాబా ప్రేమను 10 మందితో పంచుకోవటం, ఇంకా ఆ పంచుకోవటం ద్వారా ఇంకా అది ఎక్కువ అవుతుంది. ఆ రకంగా సాయి భక్తులందరూ దగ్గర కలవటం, ఇదే దాని యొక్క లక్ష్యం. ఆశించేది ఏమీ లేదు, అది కేవలం ప్రేమని వ్యక్తం చేయటం. ఈ వ్యక్తం చేయటం ద్వారా మళ్ళీ మన ప్రేమ పెరుగుతుంది. మనం బాబా పరంగా చేస్తే మనం బాబా గమ్యంతో చేస్తున్నాం, ఆ భావంతో చేస్తున్నాం. పూజ చేస్తున్నావు, పారాయణ చేస్తున్నావు, షిరిడీకి వెళ్తున్నావు, ఇంట్లో భజన చేస్తున్నావు, ఇవన్నీ ఎట్లాగో అది అంతే. ఇవన్నీ వీటికంటే భిన్నమైనది కాదు. ఇది స్పిరిచువల్ యాక్టివిటీ, అది సోషల్ యాక్టివిటీ అనేటువంటి డిఫరెన్షియేషన్ ఏం లేదు. అది స్పిరిచువల్ యాక్టివిటీ. అది మన బాబాకు దగ్గర చేసేటువంటి, బాబాకు దగ్గర చేసేటువంటి ఏ కార్యక్రమం స్పిరిచువల్ యాక్టివిటీ కదా అవుతుంది. బాబాకి దగ్గర అవడం అంటే మనమంటూ లేకుండా బాబానే ఉండటం, అది నిజంగా బాబాకి దగ్గర అవటం. ఎంత దగ్గర, ఎంత దగ్గర. ఇందాక అక్కడ కూర్చోన్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, చాలా ఎక్కడ దానికి అంతం ఎక్కడ, ఎంత దగ్గర అంటే ఇక దూరము 2 అనేటువంటిది లేకుండా పోయినంత వరకు అంత దగ్గర కావాలి. ఇవి కొద్దిగా ఒక్కొక్క ఇంచు మన దగ్గర తీసుకుంటూ పోతాయి. అది ఎక్కడికి తయారు మనమంటూ ఏమీ లేకుండా బాబానే మిగలాలి అంతగా. అది చెప్పేదానికి ఎక్స్ప్రెషన్కి బాగుండదానికి నువ్వు బాబా అవ్వాలా అని అంటే మళ్ళీ దానికి వేదాంత అర్థాలు వస్తాయి. అందుకని అటువంటి అర్థాలు, అటువంటి ఆ తర్కంలోకి పోకుండా బాబాకి దగ్గర అవ్వాలా అనే పదం ఎక్కువ పెడతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంతకు దగ్గర. మనకంటూ ఉండకూడదు అన్నారు కదా, అంటే ఇండివిజువాలిటీ ఉండకూడదు అంటారు. అదేనండి నిజానికి చెప్పాలంటే మనమంటూ ఉండకూడదు, మనలో ఇండివిజువాలిటీ ఉండకూడదు, ఈ నేననేది ఉండకూడదు.
ఈ నేనెవరని తెలుసుకొని నేనుని పోగొట్టుకోవాలి, అహాన్ని పోగొట్టుకోవాలి అని మామూలుగా మన వేదాంతంలో వింటుంటాం. ఈ అహాన్ని పోగొట్టుకోవటం అనేది గమ్యంగా పెట్టుకుంటే మనకు పోదు. తెలిసిందా? మనలో ప్రేమ అనేటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అది బై ప్రోడక్ట్ కింద వస్తుంది. ఇప్పుడు ఒక సినిమా హాల్లో కూర్చొని సినిమా చూస్తున్నావు, నువ్వు మర్చిపోతావు. ఆ క్యారెక్టర్స్తో పాటు ఏడుస్తావు, వాళ్ళతో పాటు నవ్వుతావు. నువ్వు థియేటర్లో కూర్చొని ఉన్నావు, నువ్వు పలానా వాడేవనే సంగతి నువ్వు అక్కడ మర్చిపోతున్నావు. నువ్వు థియేటర్కి పోయి నిన్ను మర్చిపోవడానికే ఎందుకు పోతున్నావు థియేటర్కి? 20 రూపాయలు టికెట్ పెట్టుకొని అంటే నేను మర్చిపోవడానికి ఏం చెప్తావా? అది సినిమా చూడడానికి ఏం చెప్తావా? అది అటువంటిది. అది ఈ మర్చిపోవడాన్ని ఫోకస్ చేసి దాన్ని ఇదే గమ్యం కింద చెప్పడం స్టార్ట్ అయింది. అక్కడ మన వేదాంతంలో కానీ మన మామూలు స్పిరిచువాలిటీలో అక్కడ ఆ డిఫరెన్స్. అది ప్రోడక్ట్, అది బై ప్రోడక్ట్. అది మన గమ్యం మాత్రం బాబా ప్రేమ. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం, ఎంజాయ్ చేయటం, ఫుల్ఫిల్ చేయటం. ఆ ఫుల్ఫిల్మెంట్లో మర్చిపోలేదు ఒకవేళ పోని నష్టమేం లేదు. మామూలుగా జరుగుతుంది. అది జరగలేదు నాకు మంచిదే. నన్ను నేను మర్చిపోలేదు, నేను ఇంకా మిగిలిన్నాను, నా అహమంతా మిగిలింది ఉంటే ఉండని. ఏంటట మనకు కావాల్సింది బాబా కావాలి. బాబా పట్ల మనకు వచ్చే అనంతమైన ఆనందం కావాలి, తరుగులేని ఆనందం కావాలి. మనం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, అది అసలు పాయింటే కాదు. కాబట్టి మళ్ళీ బాబానే ముఖ్యం కావాలి. బాబా పట్ల మనకుండే ప్రేమ ముఖ్యం కావాలి. ఆ ప్రేమ యొక్క తత్వం ఎక్కడైనా ఏంటవుతుందంటే మెల్ట్ చేస్తుంది మనిషిని. మామూలు ప్రేమలో కూడా, లౌకికమైన ప్రేమలో కూడా ఎలా వస్తాయి ఎక్స్ప్రెషన్స్? మన ఇద్దరం ఒకటవుదాం, నన్ను నీలో కలిసిపో అని, నువ్వు నాలో కలిసిపో, ఇవే ఎక్స్ప్రెషన్స్ పొయిటరీలంతా కూడా. అర్థం ఏమిటి? నన్ను నీలో కలిసిపో అంటే నేను లేకుండా పోవాలి, నువ్వు నాలో కలిసిపో. కలిసిపోయిన తర్వాత విడివిడిగా ఉంటాడా? ఆ ఎదురుకొండ వ్యక్తిగా ఉంటుందా? ఉండదు. మన ఇద్దరం ఏకమైపోతాం. నువ్వు 1, 2 ఉన్నావు, ఏబిగా ఉన్నారు, ఏబి అవుతారు. అది ఏబి అయినప్పుడు అది ఏని కాదు, బీని కాదు, ఏ అస్తిత్వం పోయినట్టేగా లెక్క. కాబట్టి మామూలు ప్రేమలో కూడా ప్రేమ యొక్క తత్వం ఏమిటంటే మనం లేకుండా పోయి ఇంకేదో కావటం. కానీ అది లక్ష్యం కాదు, అది ఎఫెక్ట్. అది మనం మర్చిపోవడానికి కోసంగా చేసే ప్రయత్నం కాదు. ఇది బాబాని గుర్తుపెట్టుకుంటే ఏమి మర్చిపోవాలో అవి మర్చిపోతాం. ఆ గుర్తు పెట్టుకోవడానికి అడ్డంగా ఉండేవి ఏముంటే అవి మర్చిపోతాం. మర్చిపోకపోయినా ఇబ్బంది లేదు. ఏంటయ్యా పుట్టుకకి పురుడు పోస్తూ జీవునికి మర్చిపోయి అంటారు. పుట్టుకకి పురుడు పెట్టడం వల్ల పురుడు మర్చిపోవడం. దానికి 2-3 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఒకటి, బాబా చెప్పినటువంటి అర్థంలో చెప్పాలంటే మనం ఇప్పుడు చేసేటువంటి మన యొక్క ఈ యాక్టివిటీ అంతా, మనకు యాటిట్యూడ్ అంతా కూడాను మళ్ళా తిరిగి మన వచ్చే జన్మకు ప్రాతిపదిక అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే మళ్ళీ ఇంకొక జన్మలో మనం పుట్టేదానికి మనం పురుడు పోసుకుంటున్నాం. అంతేనా? మనమే పురుడు పోసుకుంటున్నాం. మన బర్త్కి, మన డెలివరీ మనమే చేసుకుంటున్నాం అనమాట అనేది ఒకటి అర్థం. రెండవది ఏమిటి? ఇప్పుడు పుట్టినటువంటి ఈ పుట్టుక ఇంకా పురుడు పోసే స్థితిలోనే ఉంది. ఎప్పుడు ఎదుగుతావు? ఎప్పటికప్పుడు పురుడు పోస్తూనే ఉంటాం ప్రతి క్షణం. ఎవరి పుట్టుకకి? మన పుట్టుకకి. ఇంకా పూర్తిగా పుట్టావా ఏమో చెల్లి తెలియదు. ఎవరికైనా తెలుసయ్యా మనం అసలు ఎందుకున్నావు, ఎందుకు బతుకున్నామని? ఎందుకున్నావు చెప్పండి? తెలియదు. ఇంక చచ్చిపోలేదు కనుక. ఎందుకు పుట్టామో తెలియదు, పుట్టేసాం, అయిపోయింది. ఎప్పుడు పోతామో తెలియదు.
ఈ మధ్యకాలంలో ఉండేదానికి మనకు తెలియదు కనుక ఎందుకు బతుకుతున్నామని అంటే ఇంకా చచ్చిపోలేదు కనుక. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. ఈ రెండు మన చేతిలో లేనట్టు ఇది మాత్రం మన చేతిలో ఉందా? కాబట్టి చేతిలో లేని దాన్ని మన ప్రయత్నం కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం పురుడు. మళ్ళా ఈ అసహాయత ఉన్నది చూసావా, ఈ అసహాయతలోంచి బయటపడాలని మన మనిషి ఎప్పుడు ప్రయత్నం, అదే లైఫ్. దాని మీద కంట్రోల్ తెచ్చుకోవాలా అనే ప్రయత్నం కూడా మళ్ళీ పురుడు అవుతుంది. దీంట్లోంచి డెలివరీ పొందాలా. ఇంకొక మాట చెప్పి డెలివరెన్స్. మామూలుగా ఉండేటువంటి ఇటువంటి డెలివరీ చేస్తుంటాడు. దీని ఒక అర్థం తెలుసుకొని ఈ యొక్క పరిమితిలోంచి బయటపడాలనేటువంటి వాడు డెలివరెన్స్ కోసం బతలాడుతుంటాడు. ఈ రెండు డెలివరీసే. ఇది ఈ రకమైన డెలివరీ, అది ఆ రకమైన డెలివరీ, రెండు పురుడే. కాబట్టి పుట్టుకకి పురుడు పోస్తూ పట్లకు చూపు తాకిన చోట చొక్కముగా నీవే. బాబానే చెప్పాడు ఆ మాట. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ నేనున్నాను అన్నాడు. ఆయన మాటనే ఆ రకంగా చెప్పాడు. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ నేనున్నాను అన్నాడు. కాబట్టి మన చూపు ఎక్కడ పడితే అక్కడ బాబా ఉన్నారు. కానీ అది మనకు తెలియదు. నువ్వు అన్నావు కానీ నా చూపు పడిందో గ్రంథ నేనున్నానని నాకు కనిపించడం లేదా మరి. కాబట్టి కనిపించేటట్టు చెయ్యి, కనిపించు నాకు, చూపించు నీ రూపు నిక్కముగా. నాకు ఊరికే ఒక కాన్సెప్ట్ లాగా కాదు, నాకు ఒక రియాలిటీగా, ఒక ట్రూత్, ఒక ఎక్స్పీరియన్స్గా నాకు అనుభవం కావాలి. నాకు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పు. యూనివర్సిటీ క్రియేట్ అయింది, జనాలు ఉన్నారు, పుట్టారు, మన చచ్చిపోతున్నారు, మన పుట్టారు, మన చచ్చిపోతారు. అసలు ఇది ఎంత ఎందుకు జరుగుతుంది? అది తెలుసుకోవడానికి మనం ఇక్కడ కూర్చోండేది. నువ్వు బాబా దగ్గరికి పోయేది, పూజ చేసేది, నాకు ఇక్కడికి వచ్చేది అంతా ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి. ముందు అది చాలా దూరంగా ఉండేటువంటిది. అది ముందు నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు శ్వాస పీలుస్తున్నావు, ఎలా పీలుస్తున్నావు, ఇప్పుడు నేను మాట్లాడిన మాట నువ్వు ఎలా వింటున్నావు, ఈ వినటం అంటే ఏంటి, ఈ వినటం అనే ప్రక్రియలో మళ్ళీ ఏం జరుగుతోంది, వినది ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నావు, ఒకదానికి సంతోషిస్తున్నావు, ఇంకోదానికి దుఃఖపడుతున్నావు, ఆ దుఃఖం అంటే ఏమిటి, ముందు దీని సంగతి ఆలోచించు. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. అది మ్యాక్రోస్, ఇది మైక్రోస్. మైక్రోస్ కానీ రిసెక్ట్ చేసి తెలుసుకుంటే మైక్రోస్ తెలుస్తుంది. అన్నం అంతా పట్టి చూడాలంటాం చూసావా, మొత్తం సృష్టిలో తిరిగేటువంటి ఇవంతా ఈ నక్షత్రాలు అంతా ఏంటి ఇన్ని లెక్కలు పెట్టుకున్న దానికంటే ఒకదాన్ని పట్టుకొని చూడు తెలిసిపోతుంది. ఒక అన్నం పెట్టుకుని అర్థమైపోతుంది కింద ఉడకలేదు. అది తెలుసుకునే ప్రయత్నమే ఇదంతా. అది ఒక ప్రశ్న వేస్తే నోటి మాటగా చెప్పేది కాదు. ఎట్లాగా? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి వేటికైనా అది నీ అనుభవమే కదా, నీకు తెలుసు కదా, నువ్వు చెప్పగలవా? నువ్వు అనుభవించేటువంటి దాన్ని నువ్వు చెప్పలేకపోతున్నావు. ఇక వాడిని ఎలా చెప్పగలవు? అవి చెప్పలేను సార్, అది అనుభవించాల్సిందే అంతేనా? వింటుంటామంటే ఏమిటయ్యా, నా మాటలు వింటున్నావు, ఏమిటా వింటామంటే అంటేనే సమాధానం లేదు మన దగ్గర. అది అనుభవం సార్, అదే అనుభవం రూపంలో వచ్చేటువంటి జ్ఞానం మాత్రమే. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. అది ఇట్లా ఏమిటి అని అంటే ఒక సమాధానంగా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పేటువంటిది కాదు. అది అందుకనే బుద్ధుడు లాంటి మహాత్ములు ఇదే క్వశ్చన్ బయలుదేరారు. ఏంటి సత్యం ఏమిటి, మరణం అంటే ఏమిటి, రోగం అంటే ఏమిటి, ముసలితనం అంటే ఏమిటి,
మృత్యు అంటే దాని యొక్క తత్వం ఏమిటి, దీన్ని ఎట్లా జయించాలా, ఇదంతా దుఃఖం. వీటి వల్ల ఎంతో దుఃఖం కలుగుతోంది. ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలా, ఈ సృష్టినంతా ఈ ప్రపంచానంతా బయట వేయాలా, దీనికి నేను సొల్యూషన్ కనుక్కోవాలా అని బయలుదేరాడు. అన్వేషణ చేశాడు, బుద్ధుడయ్యాడు. ఏం చెప్పాడయ్యా? ఆయన ఏమైనా మరణాన్ని జయించేశాడా? ఆయన వృద్ధుడు కాకుండా ఏమైనా ఆగాడా? ఆయనకి జబ్బు పడకుండా ఏమైనా ఉన్నాడా? లేకపోతే ఎవరినైనా సరే మరణంలో నుంచి కాపాడాడా సృష్టిలో నుంచి? మరి లేదే. ఆయన ఏ ప్రశ్నలతో బయలుదేరాడో ఆ ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం చెప్పకపోగా ఎవరన్నా కానీ ఆ ప్రశ్నలు వేస్తే ఈ ప్రశ్నలు మాత్రం ఈ మెటాఫిజిక్స్ తొలగిపోవద్దు, ముందు నువ్వేమిటి, నీ యొక్క దుఃఖం ఏమిటి కనుక్కో అని మళ్ళీ దాని కిందకి తీసుకొచ్చి పెట్టాడు. ఐ డోంట్ టాక్ మెటాఫిజిక్స్ అన్నాడు. నిజానికి ఆయన బయలుదేరిన క్వశ్చన్ మాత్రం అదే, కానీ ఏమి సమాధానం చెప్పాడు. అవి అటువంటివి తెలుస్తుంది. దానికి తెలియదా? అయితే తెలుసుకోలేదా? అయితే బుద్ధికి తెలియలేదన్నమాట అయితే అనడానికి లేదు. మళ్ళా తెలిసినా అది వాచా చెప్పే జ్ఞానం కాదు. చెప్తే అది అవుతుంది, అది చెప్పేది కాదు. అందుకనే ఆయన ఎవరో అన్నాడు, తెలిసినవాడు చెప్పడు, చెప్పేవాడికి తెలియదు అన్నాడు. చెప్పయ్యా. తయారైనా ఈ జన్మలో కానీ మనం కానీ ఆనందంగా ఉంటే జన్మ ఇంకో 20 జన్మలు అయితే మాత్రం నష్టం ఏంటి మనకు? ఇప్పుడు ప్రశ్న జన్మతో లేదు, ప్రాబ్లం జన్మ ఏ రకంగా ఉంది, క్వాలిటీ మీద వస్తుంది. మనం ఎలా ఉన్నాం, మన జీవితం ప్రాబ్లం కాదు. జీవితం ఆనందకరంగా ఉంటే 1000 జన్మలు ఎత్తుతాం, ఏం తప్పేంటి? కాబట్టి జన్మ రాహిత్యం ఇక్కడ ప్రశ్న కాదు. జన్మ యొక్క క్వాలిటీ, స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇది మారాలి. ఇది ఆనందంగా ఉంది, అనంతమే జన్మలు ఎత్తుతాం. ఆనందంగా ఉంటే తప్పేంటి? కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ జన్మ మనకు ఆనందాన్ని ఇవ్వటంలా. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. అందుకని 2 అర్థాలు చెప్పిన కారణం. అప్పుడు పురుడు పోయటం అనేది తప్పు కాదు, పురుడు పోయటం అనేటువంటిది ఆనందకరమైన విషయమే. అప్పుడు మంచి జన్మకు కానీ పురుడు పోస్తే హ్యాపీ, పురుడు పోస్తూ ఉంటాం ఇంకా మాట్లాడితే. అప్పుడు నీ ఉనికిని మరచానయ్యా అని రాదప్పుడు. పుట్టుకకే పురుడు పోస్తూ నీ ఉనికిని తెలిసానయ్యా అన్నవాడు. అప్పుడేం పర్వాలేదు. ఈ 2వ దాన్ని బట్టి మొదటిది క్వాలిఫై అవుతుంది. జన్మ రాహిత్యం అన్నారు కదండి, ఏంటండి ఎగ్జాక్ట్గా జన్మ రాహిత్యం అంటే? ఏంటది? మళ్ళా పుట్టుకోకుండా పోవటం అంతే. మేమేమనుకుంటామంటే మాకు బాబా మీరు ఎప్పుడు మాకు ఉండాలనుకుంటాం, ఇన్ని జన్మనే ఎత్తడు మీతోనే ఉండాలనుకుంటాం. అందుకనే చెప్పింది అది వేదాంతానికి దారితీస్తుంది కనుక ఆ ఆస్పెక్ట్ నేను చెప్పలేదు. నేను ఇప్పుడు జన్మరాహిత్యం చేయాలని ఇప్పుడు మాట్లాడాను. జన్మ క్వాలిటీ బాగుంటే ఇన్ని జన్మలైతే ఏంటట, బాబా మనతో ఉండాలే కానీ అనంతమైన జన్మలు బాబాతో ఉంటాం. బాబా ఈ జన్మ వరకు ఉండేసి ఈ జన్మ నీకు తీసేసి అని ఇప్పుడు అంటాం, ఇక భరించలేకపోతే ఆయన్ని. మన పాయింట్ అది కాదు కదా. నీతో ఉండటం నాకు ఈ ఒక్క జన్మ చాలదు, అనంతమైన జన్మలేదు. ఒరే నాయన నీకు జన్మరాహిత్యం ఇచ్చేస్తాను రా, నీకు వెళ్ళిపో అంటే నేను బాను, నువ్వు బాను, నువ్వు నాతో పాటు ఉండాల్సిందే. అది ప్రేమయుక్తత్వం. మన యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటారా, అది మనకు అనవసరం. ఆయన జన్మరాహిత్యాన్ని ఇస్తాడు, జన్మనే ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు, 2 కాకుండా. మనకెందుకు అది?
ఇందాక మీరు సత్యం అన్నారు కదండి. సత్యం ప్రార్థనా పదంలో ఏదైతే ఉన్నదో అదే సత్. తన ఉనికికి ఏ కారణం లేక అన్ని కారణాలకు తానే కారణమైన సత్వమే సత్యం అన్నారు కదా. దానికి అర్థం నాకు తెలియలేదు సార్. నాకు సత్యం అంటే ఏంటి? ఇదిగో ఇందాక నేను చెప్పిందే ఒక డెఫినేషన్ ఒకటి ఇచ్చాను. ఏది కారణం కాకుండా తన ఉనికికి తానే కారణమైనటువంటిది. అటువంటిది ఏదన్నా ఉంది ఆలోచించుకుంటూ ఉండు. నీవు ఉన్నావు, నీ ఉనికి ఒక కారణం ఉంది కదా. నువ్వు ఫలానా పేరు పెట్టుకుని ఉన్నావు, ఈ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎవరో మీ తల్లిదండ్రులు పేరు పెట్టారు. నీకుండే ఈ శరీరానికి ఒక కారణం ఉంది. ఇట్లా కారణం ఏమీ లేకుండా తనే కారణమైనటువంటిది ఏదన్నా ఉంది ఆలోచించుకుంటూ తెలుసు. అది కూడా ఇందాక చెప్పినట్టుగా ఈజ్ ఈక్వల్ టు చెప్పేది కాదు. ఈజ్ ఈక్వల్ టు చెప్పిన సత్యానికి నేను కారణమైనా మళ్ళీ సత్యం కాదు. ఆ సత్యం యొక్క ఉనికికి నేనే కదా కారణం. నేను చెప్పాను కదా. మరి నేను చెప్పిన సత్యం ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ఏ ఉనికి దానికి ఆధారం ఇంకేది కాకూడదు. అది కానికి అదే ఆధారం కావాలి. అటు ఆ అనుభవం అదని అనుభవం అంటావు, ఇంకోటి అంటావు మనకొద్దు. తెలుసుకో, ఆలోచించు. అందుకని బాబా చెప్పినటువంటి మాట ఉపదేశించితే అజ్ఞానం అనే కారణం అదే. జ్ఞానాన్ని ఉపదేశించటం విలుపడదరా అన్నాడు. గురువు ఏదన్నా చెప్పాడని అంటే అది అజ్ఞానమేను. ములుతో తీసేసినట్టుగా ఈ అజ్ఞానంతో తీసేసేది అంతవరకు. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వచ్చే క్యాలిక్యులేషన్స్ ఇక్కడికి వద్దు. సత్యం అంటే ఏమిటి, దేవుడు అంటే ఎవరో, నేనంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, వీటికి చెప్పొచ్చు. పుస్తకాలు రాయొచ్చు కావాలంటే. ఇది ఏం ఉపయోగం లేదు. పుస్తకాలు మిగులుతాయి, మన బుర్రలో కాన్సెప్ట్స్ మిగులుతాయి. బాబా చేసే ప్రతి పనికి ఒక ఇన్సిడెంట్ జరగడం, అంటే ఇప్పుడు చావటప్పుడు కూడా మొదలు పెట్టారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, చావటప్పుడు కూడా మొదలు పెట్టారు. అదేవిధంగా దక్షిణ తీసుకునే దానికి మొదలు పెట్టడానికి దానికి ఏమన్నా ఇన్సిడెంట్ ఉందా? ఉండుంటుంది కానీ రికార్డ్ కాల. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి తీసుకునేవాడు కాదు. 1908, 1909 దాకా కూడా దక్షిణ తీసుకునేవాడు కాదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయింది అంటే దాన్ని రికార్డు కాల. ఏదో మొదలై ఉంటుంది, ఎక్కడో మొదలై ఉంటుంది. దిష్టి అంటారు కదా సార్, ఆ దిష్టి అనేది ఉంది అంటారు. ఆ దిష్టి మన సాయి భక్తులకి దిష్టి తీసుకోవడం ఇలాంటి పనులు అవసరమా? దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? ఏం అవసరం లేదు. పది మంది మనం దిష్టి పెట్టేంత స్థితికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం దాని సరే. ముందు దానికోసం ప్రయత్నించు. దిష్టి పెట్టాలా వీళ్ళు అన్నంతగా నువ్వు పెద్దవాడు అవ్వడానికి ప్రయత్నం చేయి. అప్పుడు చూద్దాం. అప్పుడు అవసరమైతే దిష్టి తెద్దాం. ఎందుకంటే మునిగిపోయింది తెద్దాం. అది బాబాకి ఆరతి ఇవ్వటం అంటే. బాబా లాంటి వాడికి మనం దిష్టి తీస్తున్నాం. ఆరతి అంటే ఏంటి? దిష్టి తీయటం లాంటిది. ఆ స్థితి పొందాలే కానీ అప్పుడు ఆరతి సంగతి అప్పుడు దాని దిష్టి అనరు, ఆరతి అంటారు. బాబాతో ఆనందంగా ఉంటే ఎన్ని జన్మైనా మనకి బాగుంది కదా సార్. ఆనందంగా ఉండడం అనేది సబ్జెక్టివ్ కదా, ఒకరికి ఒక రకంగా అనిపిస్తుంది కదా. సో బాబా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఆనందం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బాబా దగ్గర రాని వాళ్ళు కూడా మన కాన్సెప్ట్ ప్రకారం ఆనందం అంటే ఇది, మన కాన్సెప్ట్ ఆనందం అంటే ఇది అంటున్నప్పుడు బాబా దగ్గర రాని వాళ్ళు కూడా కొంతమంది మనకు ఆనందంగా ఉన్నట్టుగా అడుగుతున్నారు. వాళ్ళు ఉన్న ఆనందానికి మన బాబా దగ్గర ఉన్న ఆనందానికి అన్న తేడా ఉందా? బాబా దగ్గర ఆనందం పొందడం వల్ల అంటే ఏం డిఫరెన్స్ ఏంటి? అది ఆ ఆనందం పొందుతుండేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆనందాన్ని సోకాళ్ళుగా మనం పొందుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు
అది పోయి బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆనందం పొందినప్పుడు వాళ్ళు చెప్తారు నీకు. ఎందుకనంటే నువ్వు చెప్పినట్టు సబ్జెక్టివ్ కనుక మేము ఆనందంగానే ఉన్నామండి అని అంటారు. ఆ ఆనందంలో, మామూలుగా ఉండేటువంటి ఆనందంలో హ్యాపీనెస్, దుఃఖం లేకపోవటం, ఒక ప్లెజర్ అనే సెన్సేషన్ ఉంటుంది తప్పితే ఒక దాని పట్ల ప్రేమ, తను మర్చిపోవటం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఈ మూడు అక్కడ మిస్ అయ్యింది. బ్యాంకులో ఉండేటువంటి ₹1,00,00,000 సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కింద వాళ్ళకి యాక్ట్ చేస్తుంటుంది. అది ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. షేర్ మార్కెట్ పడిపోవచ్చు, లేదా ఇంకొక బాంబింగ్ జరిగేసేసి మొత్తం టోటల్గా వస్ట్ ఇదైపోవచ్చు. వాళ్ళ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎప్పుడు పోతుంది. ఇది పోయే సెక్యూరిటీ కాదు. ఆ సెక్యూరిటీలో ఏముంది? నువ్వు పెట్టినటువంటి డబ్బులు అవి. ఇక్కడ అలా కాదు, ఆయన ఇచ్చినటువంటి. ఇక్కడ ప్రేమ ఉన్నది, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, వీటికి తోడు ఆనందము, ప్లెజరు ఉంది. ఇక్కడ వరకు ఇద్దరు ఈక్వలే. ఈ రెండు ఉన్నాయి చూసావా, అవి మాత్రం రావు. ఆ డిఫరెన్స్ మాత్రం మనకు వాళ్ళకి ఉంది. చాలామంది అంతా మన మంచిగా జరుగుతుంది అంటారు, కానీ యూజువల్గా మన ఎక్స్పీరియన్స్లో కూడా మనం చాలా రోజుల తర్వాత చూసుకుంటే మనకు ఒక ఇన్సిడెంట్ జరగకపోవడం వల్ల మనకు మంచిగా జరిగింది అనిపిస్తుంటుంది. కానీ ఆ ప్రాబ్లం ఫేస్ అవుతున్న వ్యక్తికి అది కూడా తన మంచిగా తెలియలేదు. అలా చెప్పకూడదు కూడా. అది మెట్ట వేదాంతం అవుతుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని బయటపడే దానికోసరంగా ఏమి పరిష్కారం ఉందో ఆ పరిష్కారం మనం చూపించాలి, ట్రై చేయాలి. మళ్ళీ అవగాహన ఉన్నప్పటికీ కూడా అదే తప్పితే ఆ టైంలో చెప్పకూడదు అన్నమాట. అంతా మన మంచికేనా. అప్పుడు అంతా మన మంచిగా బాబా చూసుకుంటారు అనడం కూడా అలాంటిది అవుతుందండి, లేకపోతే బాబా చూసుకుంటారని అంటే ఆ సమస్యల నుంచి నేను ఇంకా బయటేస్తారని చెప్తాను. మనకు ఉండేటువంటి జ్ఞానంలో మనకు ఉండేది, మనకు తెలియని దాని గురించి మనం ఎందుకు చెప్పాలి? వాడు సమస్య అంటున్నాడు, బాబాగా ప్రార్థన చేయ్యా, నీకు చేస్తాను, నీకు మంచిదైతే చేస్తాను. మనకు బాబాకు ఉండేటువంటి రిలేషన్షిప్ ఎటువంటిది అంటే, మనం అడిగేటువంటి వాటికన్నీ కూడా నిజంగా మనకు మంచి చేస్తాయో చెడ చేస్తాయో తెలియదు. కాబట్టి నా అనుభవం ఏమిటంటే, నేను అడగటంలో తప్పేం లేదు. నాకు ఇవ్వలేదు అని అంటే, నాకు 10 ఇచ్చాడు, 2 ఇవ్వలేదు. 10 ఇచ్చినాడు, ఈ 2 ఎందుకు ఇవ్వడు? కాబట్టి ఏదో దీనివల్ల నాకు మంచిది కాదు అని ఆయన అనుకున్నాడు. ఏమో మంచిది కాదో నాకు తెలియదు, ఆయన నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మంచిది అయితే డెఫినెట్గా ఇస్తాడు అనే జ్ఞానం ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనం దాని గురించి పట్టించుకోం, అడుగుతాం, మళ్ళీ అడుగుతాం, లేనందుకు బాధపడతాం, అన్నీ బాగానే ఉంది. మనకి ఎప్పుడో కానీ తెలియదు అది ఎలా ఎందుకు జరిగింది అని. అదే వాళ్ళకి చెప్తాం, చెప్పి నువ్వు మాకు మంచిదైతే చేయి బాబా అని ప్రార్థన చేయబోయే అని చెప్పి. ఇదంతా కూడాను హిపోక్రసీ కదా, సెల్ఫ్ జస్టిఫికేషన్ కదా అని ఎవరన్నా అంటే కావచ్చు. అలా అనిపిస్తే మానేసి, ఏం దిగులు లేదు, ఏం ప్రార్థన చేయబాకు కొంచెం నాకు తోచిన సలహా నీకు చెప్తున్నాను అని చెప్తున్నా. Yes, there is a way. When we come to know afterwards, when something happens, then that tells us that what happened before is for our good. At that moment, we do not know. There is no way to know it. సఫరింగ్ మాత్రం డెఫినెట్గా సఫర్ అవ్వాల్సిందే అంటారు. సఫరింగ్ ఉంటుంది, తప్పేం లేదు. సఫర్ అవ్వటంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే కోరిక ఉంది కనుక మనకు సఫర్ అవుతాం, కావాలని కోరుకుంటాం. ఆ సఫరింగ్ అంటే ఏంటి? కోరిక. ఆ కోరికే ప్రార్థన అంటే. అది పోయే కొద్ది ఇటువంటి ఇన్సిడెంట్స్ 2-3 జరిగిన తర్వాత మనలో ఒక అవగాహన పెరుగుతుంది. పెరిగి అడిగేటప్పుడే మనకు ఆ పొయిస్ వస్తుంది, ఆ స్టెబిలిటీ వస్తుంది. బాబా నాకు దీని మీద కోరిక ఉంది, బాగా నాకు కావాలని అనిపిస్తోంది, కానీ మంచిది కాదో నాకు తెలియదు, మంచిదైతే నాకు అని కాలేకపోతే కరెక్ట్ మంచిది కాదు అనేటువంటి ఇది మనకు వస్తుంది. మనకు ఉండే ఎక్స్పీరియన్సెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీదనే వస్తుంది, అది లేకపోతే రాదు. అంతవరకు బాబా పట్ల ఒక ఎక్స్పీరియన్స్ కూడా రానటువంటి వాడికి ఈ మాట చెప్పేందులో ఉపయోగం ఏం లేదు.
సంబంధం ఉంటుంది అంటే అది అది ఏంటి, అది ఎట్లా ఏర్పడుతుంది మొదట బావతో రుణానుబంధం? ఈ రుణానుబంధం అనే పదం బాబా ఉపయోగపెట్టాడు. ఎలా ఏర్పడుతుంది అనే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు భగవంతుడు కొంతమంది కొన్ని జీవుల యొక్క ఇది నాకు అప్పచెప్పాడు ఆయన బిడ్డల్లాగా అనమాట. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళ యొక్క తరింపు నా బాధ్యత. మళ్ళా తిరిగి వీళ్ళ యొక్క దీని అకౌంట్ మళ్ళీ ఆయనకి నేను చెప్పాలా అన్నాడు. అదే రుణానుబంధం. అది ఆయన చెప్పిన మాటే. అది ప్రీ డిఫైన్డ్, అది ఆల్రెడీ తప్పు చెప్పబడింది. అంటే మధ్యలో కొత్తగా యాడ్ అవటం అట్లా నా దృష్టిలో కొత్తగా యాడ్ అవుతున్నట్లు లెక్క. సద్గురుని తెలుసుకో ఎందుకు పిడకలు ఏరుకోనగా అన్నట్లు అన్న స్టేట్మెంట్ ఉందండి. అదేవిధంగా నా భక్తుడిని ఇది నేనే ఎన్నుకుంటానని ఉంది. ఆ రెండింటికి ఇక్కడ సమన్వయం ఎలా కుదురుతుంది? సద్గురు ఎందుకు అనలేదుగా, తెలుసుకో అన్నాడు. ఆయన ఎన్నుకుంటాడు, మనం తెలుసుకోవాలి. అంటే తెలుసుకుందాం ఆయన ఎన్నుకునేది ఆయనే. ఎన్నుకున్నా కూడా మన షిరిడికి పోయినా, మన బాబా దగ్గరికి పోతున్నా, పక్కింట్లో భజన చదువుతున్నా మనం పట్టించుకోలేదు అనుకో, అప్పుడు ఎలా? కాబట్టి తెలుసుకో అన్నాడు. సద్గురు అంటే ఏంటి, బాబా ఎవరు, ఆయన ఎన్నుకొని ఆయన దగ్గరికి తీసుకున్నాను నేను. అది మాత్రం ఆయన చేసింది. కానీ బాబా యొక్క తత్వం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుని బాబాకి ఇంకా దగ్గర కావాలి. ఇందాక నువ్వు అడిగినట్టుగా అది మాత్రం నువ్వే చేయాలిగా. నా భక్తిని నేనే ఎన్నుకుంటాను అన్నాడు. నిజమే, తెలుసుకోవటం నీకు కరెక్టే, రెండు కరెక్ట్. సద్గురువుని ఎన్నుకో అని చెప్పుకుంటే అప్పుడు మనకు ప్రశ్న రావాలి. రెండు వేరే వేరే ఫంక్షన్స్. తెలుసుకోవడం సర్చ్ కాదు సార్, ఇక్కడ సర్చ్ పద్ధతిలో ఉన్నారు. తెలుసుకో అంటే ఇక్కడ సర్చ్ పద్ధతిలో ఉన్నారు, అది కాదు సార్. సర్చ్ అనేది కాదు, గుర్తించు, తెలుసుకో, ఆయన యొక్క జ్ఞానానికి, తత్వాన్ని అనుభవంలోకి తీసుకురా. అది కూడా సెర్చేగా. అంటే ఇప్పుడు నువ్వు బాబా నువ్వు భక్తుడు అయిపోయినా సెర్చ్ అయిపోయిందా? అగలా. మనం బాబా అయిన దాకా ఆగదు, అది అక్కడ దాకా జరిగేది సెర్చే. కాబట్టి అది సెర్చే. బాబా అనుగ్రహము తర్వాత మన ప్రయత్నము అని ఉంటుంది కదా, అది కోరిలేట్ చేసుకుంటున్నాం కాబట్టి అదే ఏది ప్రయత్నము, ఎంతవరకు మన ప్రయత్నము, అనుగ్రహం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? ప్రయత్నం ఎందుకు చేయాలని అంటే, ప్రయత్నం చేసుకోకుండా ఉండలేం కనుక. దాన్ని ఎవరు చేయాలో చెప్పవలసిన అవసరం ఏం లేదు. తప్పనిసరిగా మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేయబాకని చెప్తే ఏమవుతుందనంటే, ప్రయత్నం చేయకుండా ఉండడానికి కోసంగా ప్రయత్నం జరుగుతుంటుంది. పిచ్చ టెన్షన్ పడిపోయి దానికి 24 గంటల దాని గురించి ఆలోచిస్తూ, అవుతుందో కాదో, అసలు ఇదంతా ఉందో లేదో, అసలు బాబా ఇస్తాడో లేదో, ఇవ్వబోతే ఒక అమ్మ మునిగిపోతుంది, ఈ ఆలోచిస్తుంటాడు. ఈ ప్రయత్నం కంటే ఆ ప్రయత్నం మేలు కదా. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాం. బాబా అనుగ్రహం వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఆ పని అయ్యేటప్పటికి ఏమవుతుందంటే, నువ్వు చేసిన ప్రయత్నాల్లోంచి ఏమీ కాకుండా ఎక్కడి నుంచో ఊడిపడుతుంది. దీనికి దాదాపుగా రిలేటెడ్ కాకుండా రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఇది బాబా ఇచ్చింది, ఇది బాబా అనుగ్రహం తెలుస్తుంది. మనం మామూలుగా లింక్ చేసుకుంటాం, దీనివల్ల అయిందేమో, నేను చేసిన ప్రయత్నం వల్ల అయిందేమో అని. జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రం వీటికి రిలేటెడ్ కాకుండా వస్తుంది. ఎందుకనంటే ఇది ఎట్లా జరుగుతుందంటే, మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఓ తోటలో పోతున్నావు, ఓ చెట్టుకి మంచి మామిడికాయ ఉంది, ఆ మామిడికాయని కొట్టాలని చెప్పి రాళ్ళు ఏరుకుని కొట్టావు. ఒక రాయి చూసి గురి చూసి వేసావు, దెబ్బ మిస్ అయిపోయింది. రెండోది వేసావు, మిస్ అయిపోయింది. మూడోది వేసావు, మిస్ అయిపోయింది. 10 కొట్టేటప్పటికి 10వ దానికి టాప్ అని తగిలి కింద పడింది. ఆ పండు
ఒక దెబ్బకు పడిందా 10 దెబ్బకు పడిందా? పెద్ద దెబ్బలకు పడలేదుగా, ఒకే దెబ్బగా తగిలింది దానికి. మరి ఒకే దెబ్బ కంటే మొదటి దెబ్బకి ఎందుకు పడలా? ఆ ఒక దెబ్బ 10వ దెబ్బ అవటంతో పడింది. ఒకటే కానీ అది 10వది. అంటే ఏమిటి? బాబా అనుగ్రహాన్ని మనం పొందటం అనేటువంటి ఆ దెబ్బ పడేది ఒక్కసారి పడుతుంది, ఆయన ఒక్కసారి ఇస్తాడు. ఈ లోపల ఆ 10వ దెబ్బ ఆయన మీద అలా రిలై అయ్యి అలా డిపెండ్ అయ్యి ఆ దెబ్బ అలా కొట్టేదానికోసంగా మనం చేసే ప్రయత్నాలు. కాబట్టి ఇదే అవసరం. అక్కడ మనం ప్రయత్నం చేసినట్లు అవుతుంది. అంటే మనం 10 దెబ్బలు కొడుతున్నాం ప్రయత్నం. నిజానికి రిజల్ట్తో పోలిస్తే మాత్రం 10 దెబ్బలకి ఏం సంబంధం లేదు, ఎందుకంటే దానికి ఏం కనెక్షన్ లేనిగా ఉంటుంది. ఈ 9 దెబ్బల యొక్క ఎఫెక్ట్ ఆ పండు మీద ఇంత కూడా లేదు. పడింది మాత్రం ఒకే దెబ్బకు పడింది. అలాంటి ప్రయత్నం చేయకుండా కూర్చోలేదు. అందుకనే చేయమంటున్నా నేను. అందుకని అది 10వ దెబ్బ అవ్వటం కావాలి మనకు. అది 10వ దెబ్బ అయినప్పుడు కరెక్ట్గా పడుతుంది. లేనప్పుడు ఒక దెబ్బ వేసేస్తే ఇక రాదు, ఇంక మన వల్ల కాదులే, మనకు అసలు కరెక్ట్గా గురే లేదు అని వెళ్ళిపోతాడు. లేదా 9 దాకా చేసి లాభం లేదు, బాబా అనుగ్రహం లేదనన్నా వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పిన ఉదాహరణ జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్కి ఎలా జరుగుతుంది. నాకు ఒక దెబ్బ 10 దెబ్బల 10వ దెబ్బ, ఒక దెబ్బ 10వ దెబ్బ అవటమా అని కానీ తెలుసుకుంటే దెబ్బకి సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం. సో ఆ 10వ దెబ్బని గుర్తించడం ఎట్లా సార్? అంటే అప్పుడు దాకా 9 దెబ్బలు వేస్తే అర్థమవుతుంది నీకు 10వ దెబ్బ. నువ్వు మొదటి దెబ్బ వేసి 10వ దెబ్బ అనుకుంటే ఎట్లా? 10వ దెబ్బలు మనకు గ్రేస్ అనుకోవాలి. అంటే ఆ పాయింట్ అనుగ్రహం వచ్చే పాయింట్ ఇదేని మనకు తెలియదు సార్. అనుగ్రహం వచ్చే పాయింట్ ఒకటి, నీకు పని అయితే అనుగ్రహం వచ్చినట్టు లెక్క. అది కోరిలేట్ చేసుకోకపోవడం తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 10వ దెబ్బ అయినా బాబా అనుగ్రహంలో వచ్చింది అని తెలియకపోతే తెలియదు, అది తెలియదు. తెలియక అది 10వ దెబ్బ అనుకుంటాడు. అందుకని ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే సక్సెస్ కాలేదు, ఈ సక్సెస్ అయిపోయింది అనుకుంటాడు. అని 10 దెబ్బలు దానిపైన పెట్టడం వల్ల అది ఊడింది అనేటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది. అంటే ఒకటి చాలేదు దాన్ని పడగొట్టడానికి. 10 రాళ్ళు కొట్టితే తప్పితే తగిలితేగా రాలేదు అని ఇంప్రెషన్ కలుగుతుంది. నిజానికి 10 రాళ్ళు దానికి తగల. ఆ రకమైన ఇంప్రెషన్ వచ్చినప్పుడు ఇంకా మనం బాబాకి దగ్గర అవకాశం కోల్పోతున్నాం. అంటే మనం అలా ఇంప్రెషన్ పెట్టుకుంటే మాత్రం, అవగాహన పెంచుకుంటే మాత్రం బాబా దగ్గర అవడానికి తెలుస్తుంది. అది నెమ్మదిగా మనకే అర్థమవుతుంది. బాబా కొంతమందికి ప్రారంభంలో లేని దాన్ని కూడా ఇచ్చారని చెప్పి అంటారు కదా సార్. మరి బాబా మన ప్రారంభంలో లేని దాన్ని ఇచ్చారంటే ఆయన ఒక న్యాచురల్ జరిగే ప్రాసెస్లో ఇంటర్వ్యూన్ అయినట్టే కదా. మరి అటువంటిప్పుడు ఎన్నో న్యాచురల్ కెలామిటీస్ జరుగుతున్నాయి కదా, వాటిలో ఎందుకు ఇంటర్వ్యూన్ కాదు. దేంట్లో అసలు ఆయన ఎట్లా డిసైడ్ చేస్తారు? అఫ్కోర్స్ మనం తెలియాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఇది జస్ట్ కాన్సెప్ట్గా వచ్చే ప్రశ్న. అది ఇప్పుడు నేషనల్ కెలామిటీస్ జరుగుతున్నాయి, వాటిని ఆపలేదు అని అంటున్నావు. న్యాచురల్గా జరిగేదాన్ని ఆపటం లేదని అంటున్నావు. నేనేమంటే న్యాచురల్గా జరిగేదాన్ని ఆపే ప్రయత్నం ఏమవుదు. నీకు తెలుసా న్యాచురల్గా ఏం జరుగుతుందో? మనం అది ప్రీసపోజ్ చేస్తున్నాం, ఇది న్యాచురల్, ఇది మన ప్రారంభం, దీన్ని బ్రేక్ చేసాం అని అంటున్నాం. అది ఎవరికి వాళ్ళకి అనుభవంలోకి వచ్చేటువంటిది. అది ప్రారంభం అంటే ఏమిటనంటే వేరే ఏది ఆపకపోతే ఎలా జరుగుతుందో అది మనకు తెలియదు. ఇప్పుడు ఒక వస్తువుని పైకి వేస్తే ఆ వస్తువు నేల మీద పడుతుంది. భూమ్యాకర్షణ శక్తికి, లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అది అందరికీ తెలిసిన విషయం. అది ప్రారంభం అంటే. కానీ నేను మధ్యలో పట్టుకుంటే ఎగరేసావు, దానిలో పట్టుకున్నాను, మరి కింద పడలేదే, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తప్ప. ఈ పట్టుకోవడం లాంటిది బాబా అనుగ్రహం. మామూలుగానైతే డామని కింద పడతాం,
కానీ మధ్యలో చేయాలి పెట్టు. ఆ మధ్యలో పట్టుకునేటువంటి చెయ్యి బాబా. ఈ మామూలుగా ఏమీ అడ్డం లేకపోతే కింద పడేటువంటి దాన్ని ప్రారంభం. ఈ న్యాచురల్ ఇలా ఎందుకు పట్టుకుంటాడు మధ్యలో? ఇలా ఒకటి వస్తువు ఎగరేసి అది మామూలుగా కింద పడుతుంటే మధ్యలో ఎవరైనా కానీ పట్టుకుంటే నేలకు తగలకుండా ఉండటం కూడా సహజమే. అదే లానే, అంతే కదా. ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ లా. కాబట్టి ఆ రకంగా చూస్తే అది కూడా లానే. ఇలా ఎందుకు ఒక దగ్గర పట్టుకుంటాడు, ఒక దగ్గర పట్టుకోడు అనేటువంటి దానికి అర్థం తెలిస్తే ఆ నేషనల్ కెలామిటీస్లో ఎందుకు ఆయన ఇన్వాల్వ్ కావటం లేదని కూడా అర్థమవుతుంది. ఫలానా వాడికి ప్రారంభానుసారంగా లేనటువంటి దానికి ఎందుకు ఆయన ప్రారంభం లేని దాన్ని ఇచ్చాడు అని నీకు తెలుసా? ఇది తెలిస్తే నీకు తెలుస్తుంది. ఇంక దాని గురించి ఏదైనా అర్థాలు చెప్తే ఊరికి జస్టిఫికేషన్స్ అవుతాయి. అవి మనకు అర్థం కావు. మామూలుగా అనుకోవాలనుకుంటే ఉదయమే లేయంగానే చక్కగా ఫ్రీగా మోషన్స్ అయ్యి టాయిలెట్ అయితే మంచిది, బాగానే ఉంది. కాన్స్టిపేట్ చేసినప్పుడు లాక్సిటీ వేసుకుంటాం, పర్గెట్టి వేసుకుంటాం, బేదులు అవుతాయి. కానీ బేదులు అనేటువంటిది జబ్బే, కానీ మనం తెప్పించుకుంటున్నాం బేదులు. ఎందుకు? ఒక న్యాచురల్ కండిషన్ బ్రేక్ అయింది కనుక ఇంకొక అన్యాచురల్ కండిషన్తో దాన్ని బ్రేక్ చేస్తున్నాం. మళ్ళీ అది కంటిన్యూ అయిందనుకో, రెండో రోజు కంటిన్యూ అయిందనుకో, అది ఆగడానికి మనం తీసుకుంటాం. మళ్ళీ అదో ప్రాబ్లం. దీంట్లో ఏది న్యాచురల్, ఏది అన్యాచురల్, ఏ న్యాచురల్ ఆగుతుంది చెప్పండి చూద్దాం. ఏమో వీణ అర్థమవుతుందా నీకు? ఇప్పుడు బాబా దృష్టి అందరి మీద సమానంగా ఉంటుంది అంటారు కదా. సో బాబా దగ్గరికి వచ్చి బాబాకి నమస్కరిస్తేనే పనులు ఇంప్రూవ్ అవుతాయి అంటాం. అంటే అందరి దృష్టిలో సమానంగా ఉంది కదా, ఆయన దగ్గరికి రావాలా? ఇప్పుడు నీకెందుకు సమాధానం చెప్తున్నాను నేను? మీకు నాకు కాదయ్యా, వాళ్ళకందరికీ నీకెందుకు చెప్తున్నాను? నువ్వు అడిగావు కనుక వాళ్ళకందరికీ చెప్పనానే. మీరందరూ అడగబాకండి, మీరు అడిగినా కూడా నేను సమాధానం చెప్పాను, ఇతనికే చెప్తాను. నేను చెప్పానా? నా దృష్టి అందరి మీద సమానంగానే ఉంది. నువ్వు అడిగావు, చెప్పాను. బాబా దృష్టి అందరి మీద సమానంగా ఉంది. మనం ఆయన అడుగుతున్నా, ఆయన ఇస్తున్నాడు, అంతే. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, సీ, లుక్ అని 2 పదాలు ఉన్నాయి. యు సీ థింగ్స్ బట్ యు లుక్ ఎట్ పర్టికులర్ థింగ్. రెండింటికి తేడా ఏంటి? అది రెండింటికి పదం. ఆయన దృష్టి ఎప్పుడు అలా ఉంది అందరి మీద. మనం చేసే ప్రయత్నం వల్ల హీ స్టార్ట్స్ లుకింగ్ ఎట్ యూ. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నానంటే వీళ్ళందరూ చుట్టలేదని కాదు, వీళ్ళందరూ చూస్తున్నా, నాకందరూ కనిపిస్తూనే ఉన్నా, కానీ నిన్ను చూస్తున్నా. ఐ సీ ఆల్ బట్ ఐ లుక్ ఎట్ యూ. మనం అడగడం అనేది ఆయన మనం తెప్పించుకోవడం, అడిగి తెప్పించుకోవటం లాంటిది. మన అవసరాన్ని బట్టి మనం దాన్ని డ్రా చేసుకుంటాం. అందుకనే బాబా అన్నది, నా భాండాగారాన్ని తెచ్చిపెట్టుకొని ఉన్నాను, తీసుకుపోండి అంటున్నాడు. తీసుకోకపోతే ఎవరో వచ్చారు 10 మంది కలిసి మొత్తం తీసుకెళ్లారు అనుకో, కొంత బాబా వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు అనడానికి లేదు. నువ్వు కూడా తీసుకుపో కావాలంటే. అందుకని బాబా మాటల్లో 2 రకాలు కనిపిస్తాయి. ఒకసారి నా దృష్టి అందరి మీద సమానంగా ఉంటుందంటాడు, ఇంకొకసారి నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ మీద నా దృష్టి ఎప్పుడు ఉంటుంది అని అంటాడు. వాళ్ళ వెంట నేను ఎప్పుడు తిరుగుతుంటాను, నా సమాధి వాళ్ళ వెంట ఉంటుంది, సమాధానం చెప్తుంది. పిలిస్తే పలుకుతాను, పిలవకపోతే ఎలా పలుకుతాడండి? పిలవకపోతే పలికితే ఊరికి అనుకుంటుంటే ఎలా ఉంటుందండి?
అంటే ఆయన అట్లా నేను పిలవను, ఆయన పలకాల. అది మన పాయింట్. పిలవకుండా పలికే వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు. అది రెండిటికి తేడా. కానీ కొంతమంది పిలుస్తున్నారు ఇంకా ఇవ్వట్లేదు అనేటప్పుడు అప్పుడు మన అవగాహన చేస్తే మంచిది కాదేమో అందుకనే ఇవ్వట్లేదు. చెప్పు, నాకు ఇచ్చాడయ్యా, నీకు ఎందుకు ఇవ్వలేదో అడుగు, 10 సార్లు అడుగు, అడిగితే తీసుకో, ఇస్తే తీసుకో, లేకపోతే లేదు. నన్ను అడిగితే నేనేం చేసేదని చెప్పాను. నాకు ఇచ్చాడు, ఇదిగో పలాదానికి ఇచ్చాడు, ఇంకొక ఆయనకి ఇచ్చాడు, నీకు ఇస్తే తీసుకో, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాను చెప్పు. అది ఆయన ఇష్టం. నువ్వు అడగంగానే ఇవ్వాలని బదనాయం ఏం లేదు. ఆయన ఇష్టమైతే ఇస్తాడు, ఇష్టమైతే తీసుకో, అంతే. మనం అడగంగానే ఇవ్వాలి, ఆయన కాసుకొని ఉండాలా? ఎప్పుడెప్పుడు అడుగుతారో వీడు అడగంగానే ఇచ్చేస్తామని. ఇష్టం, ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఎప్పుడు డిఫెన్స్లో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయకండి. మంది అనుభవం ఇది, ఆ అనుభవం ఇది. ఇస్తాడు, నీకు ఇస్తాడు. నీకు ఓపిక లేదని అంటావా? మంచిది. అలాగే నువ్వు బాబానే అడుగుతున్నావా? ఒకసారి నేను ఆత్మవిమర్శనే చేసుకో. జనరల్గా ఈ కానటువంటి వాడు ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు అలా చెప్తారు, నీ దగ్గర అని. నేను బాబా నేను అడుగుతూనే ఉన్నానండి అంటాడు. నిన్న అడిగిపోయినామంటే సింగసింగనాగపూర్ అంటాడు. మొన్న అడిగిపోయినామంటే ఇంకో దగ్గరికి పోయినాను అంటాడు. 10 రాళ్ళు వేస్తున్నాడు దానికి. వాడలో ఒక రాయి తగలాలని అది ఉద్దేశం అన్నమాట, అంతే. ఇంకేం లేదు. బజార్లో పిలిచినట్టు, బజార్లో నీ పేరు పెట్టి పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తావు. హలో అన్నాడు అనుకో, మంచి మార్కెట్లో ఎవరి పాటు కూడా ఎవరిలో అనుకుని వెళ్ళిపోతారు. అలా బజార్ అన్నప్పుడు పిలుస్తున్నారు వాళ్ళు, వెనక్కి తిరిగి చూడలేదే అని అంటారు. అది మనకి చెప్పరు. నేను ఇవ్వను కదా, బాబానే అడుగుతానని చెప్తాను. ఒక్కసారి కానీ నువ్వు కానీ కొంచెం సీటు వరకు ఇస్తే అర్థమైపోతుంది, ఏం కాదని. బాబానే నమ్ముకొని బాబా మీదనే ఆధారపడి ప్రేమగా అడిగితే జరగకుండా పోయే క్వశ్చన్ లేదు. మళ్ళీ వాళ్ళకి మంచిదైతే అనే మంచిది జరుగుతుంది, దానికి ఏం అనుమానం పర్లేదు. అది అడిగినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే అది వాళ్ళకే తెలుస్తుంది. అలా అడిగేవాడికి మాత్రం డెఫినెట్గా తెలుస్తుంది. అలా అడగగలగాలి మనం. అడిగేటప్పుడు ఆర్తికి అడగాలంటారు, మనకి అర్థమవుతుంది. దానికి మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ముందు ఆర్తి పుట్టిన తర్వాత అడగటం లేదు. ఇటువంటి వాటిలో ఆర్తి లేకుండా అడిగిపోయిందయ్యా మనకు. బాబా నువ్వు నాకు కనిపించాలా, నాకు మంచి జ్ఞానం కావాలా, నాకు దీని తత్వం అర్థం కావాలా, దాని పట్ల ఆర్తి ఉండకపోతే పోవచ్చేమో. కానీ నాకు ఉద్యోగం కావాలా, నాకు డబ్బు కావాలని ఆర్తి లేకుండా ఎందుకు పోతుంది? అది మనం కొన్ని మనం నేర్పించాలా? సహజంగానే ఉంటుంది. అవన్నీ ఆర్తిగానే అడుగుతాం మనం, దానికి అనుమానం. తర్వాత బాబా నీకు నాకు మధ్యన ఉన్న అడ్డుగోడ తొలగించు అంటారు కదా. అడ్డుగోడ అంటే అలా యాక్చువల్గా మనం అది ఏం అర్థం చేసుకోవాలని అంటారు అడ్డుగోడ అనేది? ఒక రకంగా చెప్పాలంటే ఇందాక నువ్వు అన్న అడిగేవి చూసావా మొదట, బాబాకి దగ్గర అవ్వటం అంటే ఎలా అని. దాన్ని ఆయన వైపు నుంచి చెప్పాడు. ఎక్కడో ఉన్నాడు బాబా, ఆయన మనకు కనిపించకుండా ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు అని మనం అనుకుంటే ఆయనకి దగ్గరికి కాలేమనుకో. నువ్వు ఎంత దగ్గర ఉన్నావని అంటే మధ్యలో చిన్న గోడ ఉందిరా, దాన్ని కొట్టేసామంటే నువ్వే నేను, నేనే నువ్వు. వాళ్ళ ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. అక్కడ అడ్డు కూడా పడగొడితే ఏమవుతుందట? ఆయన చూస్తావా? ఆయన మనల్ని చూస్తాడా? మనం గోడ వైపు అటు దూకుతామా, ఇటు దూకుతామా? ఏం జరుగుతుందట అక్కడ? నువ్వే నేను, నేనే నువ్వు అని తెలుసుకుంటావు అన్నాడు. ఇందాక నేను చెప్పాను చూస్తావు మొదట, అది జరుగుతుంది. నిజానికి మనం దగ్గరగానే ఉన్నాం. ఇందాక అని అడిగాడు, మీకు ఇప్పుడు దగ్గరగా ఉండాలంటే ఎలానని. ఇక్కడ నేను తీసేసి అక్కడ బాబాని పెట్టుకుంటే నీకు అర్థమైపోతుంది. బాబానే చెప్పాడు దానికి సమాధానం. దానికి దూరంగా ఇప్పుడున్నావు కనుక
దూరంగా ఉన్నాను నేను, నీకు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి ఈ దూరం అనేటువంటి కాన్సెప్టే అడ్డుగోడంటే. అది తీస్తే ఎంత దగ్గర అవుతామంటే ఆయనే మనం అవుతాం. ఎందుకనే దానికి సమాధానం చెప్పండి. మీరు కాసేపు ఇప్పుడు కూర్చోండి సార్ అని అడిగితే నేనేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీరు కాసేపు కూర్చోండి సార్ అని అంటే నేనేం చెప్తాను? అలాగేనేదా? అలాగే అంటే తప్పు, ఎందుకంటే కూర్చొని ఉన్నాను కనుక. ఏనన్నా ఒక్కొక్కళ్ళే కదా, అందరినీ చేస్తాడు. ఒక్కొక్కరినే చేయాలి నేను లేదు, అందరినీ చేస్తాడు. ఆ ఒక్కొక్కడికి ఒక్కొక్కడే అవుతాడు. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్నలు ఇస్తున్నారు, నేను ఒక్కొక్కడికి సమాధానం చెప్తున్నాను, అందరికీ చెప్తున్నానా? ఒక్కొక్కరికి చెప్తున్నా, అడిగిన వాళ్ళకే కదా వింటున్నా, మరి ఒక్కొక్కరికి సమాధానం చెప్తున్నా. మరి అందరికీ చెప్తున్నాను అంటే మరి అందరికీ చెప్తున్నా. ఒక్కొక్కళ్ళ లెక్కన అందరికీ సమాధానం చెప్తున్నా. అలా ఉంటుంది బాబు. డైరీలో ఒక కొటేషన్ ఉందండి, లైఫ్ ఈజ్ ట్రైంగ్ టు పెర్ఫెక్ట్ అన్ఎండింగ్, యూ డోంట్ స్టాప్ ఇట్ యువర్ ఓన్ కాన్సెప్ట్ ఆఫ్ పెర్ఫెక్షన్ అని ఉంది. ఎవరు చెప్పారు? డైరీలో ఉందండి. డైరీలో లైఫ్ ఈజ్ ట్రైంగ్ టు Is it the same? Is it as it is? As it is, but No, say it verbatim. You say, you are the editor. Nelson. Life is to get perfect unending. No stop. కాదు నా పదాలు కాదేం. లైఫ్ trying to perfect itself. Ah. Try to స్టాప్ ఇట్ విత్ stop యువర్ by ఓన్ your own ఓన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్ఫెక్షన్. concept of perfection. పెర్ఫెక్షన్ అంటే ఏంటండి? అంటే జనరల్గా పెర్ఫెక్షన్ అంటే ఇదేనా మనకి ఏమన్నా అనుకున్నాను. అది ఎవరికి చెప్పానంటే 100 కాన్సెప్ట్స్ బుర్రలో వేసుకొని వీళ్ళు ఉన్నారు చూసావా, వీళ్ళు నా దగ్గరికి రాబోయే ముందు ఒక 100 ఆశ్రమాలు 100 మంది లెక్చర్స్ వినేసి వచ్చారు నా దగ్గరికి. వచ్చి రకరకాల కాన్సెప్ట్స్ పెట్టి చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్పాను, ఆత్మ గురించి, పరమాత్మ గురించి. ఆత్మ గుండెలో ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, చక్రం ఇటు తిరుగుతుందా, కుండలని ఎక్కడ రైజ్ అవుతుంది, వీటి గురించి కదా ఆలోచించాల్సింది. మీరేమిటి, మీరు అసలు ఇక్కడికి ఎందుకు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి, ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, మీకేం కావాలి, అది తెలుసుకొని ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేదానికోసంగా వాళ్ళకి చెప్తున్నాను. అది మనకు ఉద్యోగం, మనకి కాన్సెప్ట్స్ ఉంటేగా, కాబట్టి మనమే స్టార్ట్ చేయటం. అర్థం కాలేదండి. ఒకరిగా దిష్టి తీయటం అన్నా, మామూలు వాడికి తీస్తే దిష్టి తీయటం అని అంటారు, భగవంతుడికి చేస్తే ఆరతి అంటారు. బాబాకి పడే దిష్టి మంచిది కనుక ఆ దిష్టిని మనం అందరం షేర్ చేస్తాం. మన దిష్టిని అయితే తూతూ అంటాం. మన దిష్టి ఎట్లా చేస్తారంటే తీసేసి బయటేసి తూతూ ఊసిపోతారు. అది బాబా దిష్టి కనుక కళకెత్తుకుంటాం. అందుకని ఆరతి పుస్తకంలో క్లియర్గా రాసి, ఈ ఆరతి అనే దానికి వేదకాలంలో దిష్టే. ఈ ఆరతి అనేటువంటి వాళ్ళు ఆ దిష్టి తీయటం, ఆ తర్వాత కాలంలో అది భగవంతుడికి దిష్టి తీయటం కనుక అది అని ఆరతి అని వేరే పదం కింద వచ్చింది. రెండు ఒకటే.
ప్రక్రియ ఒకటి. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే తూతు అనేది అంతా నాకు అర్థం ఉంది, గుర్తుంది, కానీ ఎందుకంటే తెలియదు. ఏంటి మనం పూజించే ఆబ్జెక్ట్ బాబా అయినప్పుడే, ప్రార్థించే ఆబ్జెక్ట్ బాబా అయినప్పుడే మనకి ఎక్కువ వరకు జరుగుతుంది, ఉదయం అనుగ్రహం రావడం జరుగుతుంది. శని ఇది ఇంకో చోట ఉన్నప్పుడు మనకు ఆ అనుగ్రహం రావట్లేదు అంటల్లా నేను అంటల్లా ఆ మాట అంటల్లా. నా అనుభవం బాబాని మీదనే డిపెండ్ అయి ఉంటే అమ్మాయి అనుభవాలు పెరుగుతున్నాయి అని చెప్తాను. శనిని ఆరాధ్య దైవంగా పెట్టుకుని చేసుకోనీకు వెళ్తాయి. నాకు తెలియదు ఆ విషయం, అవుతాయో లేదో నేను. అవ్వచ్చు కాకపోవచ్చు, నాకు తెలియని విషయం అది. బాబా అంతా ఉన్నప్పుడు శనిలో ఉంటుందా అవుతుంది. బాబా అంతటా ఉండేటప్పుడు శని దగ్గరికి ఎందుకు పోయావు? తెలియకనే పోయావు. ఇది ఒక పెద్ద అందరూ చెప్పేటువంటి ట్రిక్ ఏంటంటే, సాయి సకల దేవతా స్వరూపుడు కాబట్టి అందరి దేవతల్ని పూజ చేస్తున్నాం అని అంటారు. నిజంగా సకల దేవతా స్వరూపుడు అయినప్పుడు ఇతర దేవతలు ఎక్కడున్నారు? అసలు బాబాను పూజిస్తూ అందరి దేవతలను పూజ చేసినట్టు కాదు. ఆ అనుభవం ఆ జ్ఞానం నీకు లేకనే నీకు దాని మీద డౌట్ ఉంది కొద్దిగా. సకల దేవతా స్వరూపుడు అనే విషయంలో నీకు డౌట్ ఉంది కనుక నువ్వు అందరి దేవతల దగ్గరికి పోతున్నావు. నిజంగా ఆయన సకల దేవతా స్వరూపుడు అనే జ్ఞానం నీకుంటే పోవు అసలు. నిజానికి అది క్వైట్ సెల్ఫ్ కాంట్రాక్టరీ. అది సకల దేవతా స్వరూపుడు సాయి అంటంలో ఉద్దేశం ఏమిటనంటే, అందరి దేవతలు ఉన్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళు ఉంటే అందరూ బాబానే, సకల జీవస్వరూపుడు సకల దేవతా స్వరూపుడు ఆయనేను అనుకోవటం స్టార్ట్. బాబా తప్పితే అన్యం ఏమీ ఉండకూడదు. చాటర్సన్ సేయింగ్స్ అన్న బుక్లో బాబా డివైనిటీ గురించి చెప్తూ, నేను మహాలక్ష్మి, నేను మారుతిని అన్నాను ఉంటుంది. అది ఆ భక్తులు వచ్చినప్పుడు అలా చెప్పారు. ఇప్పుడు బాబా దగ్గరికి కూర్చున్నటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రాముడికి రాముడిగా దర్శనం ఇచ్చాడు, ఇంకొక ఆయనకి దత్తాత్రేయుడిగా దర్శనం ఇచ్చాడు అని అంటే వాళ్ళ దత్తభక్తులు, వాళ్ళ రామభక్తులు. ఆ రామభక్తుడికి ఎంతటి అర్థం ఉందనంటే, ఈ సాయిబుకి దండం పెట్టేది ఏంటి అనే లెక్క దండం కూడా పెట్టకుండా కూర్చున్నంతగా ఉండడం సాయి భక్తుడు కాడు. వారికి రాముడిగా దర్శనించాడు, అది కరెక్ట్. అంటే వాడికి చెప్పడం ఏమిటి, నువ్వు రాముడినే దర్శించుకోరా అని వాడికి చెప్తున్నాడు. కానీ మనం అలాగాదే, మనం సాయి భక్తులం. మనం రామభక్తులము కాదు, కృష్ణ భక్తులము కాదు, ఇంకొక భక్తులము కాదు, ఇంకొక భక్తులం కాదు. మనకు సాయి ఆరాధ్య దైవం, ఆయనే మన ఇష్ట రూపం అయినప్పుడు మనం అక్కడే భక్తి చేయాలి. ఆ రామభక్తుడికి ఉండేంత భక్తి మనకు లేదా? వాడికి ఎంత భక్తి ఉందనంటే, రాముని తప్పితే నేను ఇంకెవరికి నేను దండం పెట్టను అన్నవాడు అటు అనుగ్రహించాడు ఆయన. మనలో కూడా అది ఉండాలి. అది దానివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే అది. అంతే తప్పితే రాముడిగా దర్శనం ఇచ్చాడు కనుక రాముడి దగ్గరికి పోతాం, మీరైతే రేపు అయోధ్యకుడు పోయిద్దామని. అది కాదు దాని ఉద్దేశం. మనం అనుభవించుకునే విషయాలు కూడా మనకు కాంట్రవర్సీ వస్తున్నప్పుడు దాన్ని ఉదాహరణకు అనుభవించుకునేటప్పుడు మనకు కొన్నిసార్లు అవకాశవాదంగా అనిపిస్తాయి. ఉదాహరణకి చెప్పండి. గాడ్ కాన్సెప్టే మనం అనుకునే దానికి మనం చెప్పేది వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, మనం బాబాని ప్రార్థించినప్పుడు నువ్వు వేరే వాళ్ళని ప్రార్థిస్తున్నావు కాబట్టి అది తీర్పు లేదన్న విషయం వాళ్ళకి అవకాశవాదంగా అనిపిస్తుంది. కానీ మనకు అది సత్యవాదం. నేను చెప్పలేదు, మనం చెప్పమని చెప్పడం లేదు. మనకి ఏదైనా ఒకటి మనం చెప్పదలుచుకుంది ఒకటి, మన ఇష్టదైవాన్ని అనన్యంగా చింతించాలి. ఈ అనన్య చింతన గురించే నేను చెప్తున్నాను. దీంట్లో మిగతా దేవుడు తక్కువని కాదు, వాళ్ళని పూజ చేయకూడదని కాదు, వాళ్ళని పూజ చేస్తే ఫలితం రాదని కాదు. ఫలితం వస్తుందా రాదా అనే విషయం మనకు తెలియదు. రావచ్చు. నాకు బాబాను పూజ చేస్తే నాకు అనుభవం వచ్చింది, అది వరకు నేను చెప్పగలను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. చేసి ట్రై చేసుకొని కావాల్సి వస్తే అని చెప్పాను. దీంట్లో అవకాశవాదం ఏముంది? వాళ్ళకి అవకాశవాదంగా అనిపిస్తుంది. అసలు వాళ్ళకి మాత్రం ఎలా అనిపిస్తుంది అవకాశవాదంగా? అవకాశవాదం అంటే ఏంటంటే,
సకల దేవతా స్వరూపుడు బాబా నేను, నువ్వు శని దగ్గరికి పో, దండం పెట్టుకో, అక్కడ వచ్చినా కూడా బాబా ఇచ్చినట్టే అనుకుంటే అవకాశవాదం అవుతుంది. బాబాని శని రూపంలో నేను అనుగ్రహించాడు అని అనుకో అని చెప్తే అది అవకాశవాదం అవుతుంది. మన అవకాశవాదం గురించి అసలు ఖండిస్తున్నాం. ఇది అవకాశవాదం కాదు. ఎక్కడికన్నా పోయా, ఎవరి దగ్గరికి పోయినా నీకు పని అయితే బాబాని చేసినట్టు లెక్క అని అంటే అప్పుడు బాబా అప్పుడు అవకాశం.